హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆయనకు మీరు ఎదురెళ్ళినా మీకే రిస్క్, ఆయన మీకు ఎదురొచ్చినా మీకే రిస్క్. తప్పు చేస్తే దేవుడైనా క్షమిస్తాడు గాని ఆయన మాత్రం క్షమించడు. శిక్షలు తప్పవు అంటూ వస్తున్నారు మన అఖండ గారు. లెట్స్ వెల్కమ్ అఖండ గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. మీరు చదివేది చట్టం, నేను నమ్మేది ధర్మం. మీరు చేసేది స్కిట్టు, నేను అందులో వెతికేది కామెడీ. కామెడీ చేయలేదో ఒక్కొక్కరిని ఖండాలుగా ఖండించుతా. ఎవరు నువ్వు? గడిదే నేనండి మీ ఫ్యాన్ ని. ఫ్యాను అది చెప్పు ముందు. గడిదే జై బాలయ్య, జై బాలయ్య. ఏబా మన సంస్కృతి సాంప్రదాయం ఎటుపోతుంది? ఏమిటి ఆ డ్రెస్ ఏమిటి? నాకు అర్థమైంది. నిన్ను చూస్తే దబిడి దిబిడి షోకి యాంకర్లు అనిపిస్తుంది, అంతే కదా? అఖండ గారు మన స్కిట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, పదండి. రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి. ఒకవేళ స్కిట్లు బాగా చేయలేదనుకో ఒక్కొక్కరిని ఖండాలుగా ఖండిస్తా. ఆ దేవుడైనా క్షమిస్తాడేమో కానీ నా చేతిలో శిక్షలు తప్పవు. దబిడి దిబిడే. సమస్యల్లో ఉన్న ఊరి ప్రజలు, సర్పంచ్కి పుట్టినరోజు కూడా తప్పని తిప్పలు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. నమస్కారం సార్, నా పేరే సర్పంచ్ సన్నాసి. వింతగా ఉన్నా విచిత్రంగా ఉన్నా నా పేరు సర్పంచ్ సన్నాసి. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు ప్రేమగా నా కోట్లేసి గెలిపించారు కదా, అంతే ప్రేమగా ఈ పేరు నాకు పెట్టిర్రు. అప్పటి నుంచి నా పేరు సర్పంచ్ సన్నాసి. సన్నాసిని గెలిపించాలన్నమాట. సర్పంచ్ గారు వచ్చేసారా? రాననుకున్నావా రాలేననుకున్నావా? రావద్దు అనుకున్నా అండి. అంటే ముక్కున్నా కూడా మతి తప్పినదా మదం ఎక్కినదా? నెత్తిలో పేర్లు ఎక్కినాయి సర్పంచ్ గారు. ట్రైన్లు కాదురా, నీ మించి ట్రైన్లు ఎక్కితే పీడ పోయేది. పిచ్చోను నా పై నుంచి ప్లేన్లు పోతేనే ఏం కాలే. ఈరోజు నా బర్త్డే కాబట్టి బతికిపోయినావు. కాకపోయినా వీకేది ఏం లేదులే. సరే, ఇంతకు నా బర్త్డే కదా, స్టేటస్ పెట్టినవారా? పెడదాం అనుకున్నా అండి, కానీ ఫోన్లో డాటా అయిపోయింది. కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయరా? హాట్స్పాట్ ఆన్ చేయాలి. నా ఫోన్లో కాదు సర్పంచ్ గారు, మీ ఫోన్లో. ఫోన్లో డాటానే అయిపోయిందిరా, నా ఫోన్లో మొత్తం రీఛార్జ్ అయిపోయింది. పుట్టినరోజు కూడా నాకంటే దరిద్రంగా బతుకుతాడు సార్. అలవాటు అయిపోయిందిరా. సరే సర్పంచ్ గారు, ఈరోజు మీ పుట్టినరోజు అని అన్నదానం చేద్దాం అనుకున్నా అండి. మరి చేసినవారా? అంటే నాకు అన్న లేడు కదా, అందుకని చేయలేదు. అంటే అన్ననో తమ్మునో దానం చేసుడు కాదురా, 10 మందికి అన్నం దానం చేసుర్రా. ఓ అట్లనా? అరే, ఇంతకీ ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏమనుకుంటుర్రా? తెలిసిందే కదండి, పెద్ద ఎదవనుకుంటారు. అది కాదురా, నీ గురించి కాదు, నా గురించి ఏమనుకుంటారు? ఊళ్ళో నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారని. ఏందిరా? సరే సర్పంచ్ గారు, ఈరోజు మీ పుట్టినరోజు అని మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన అండి. నా కోసం? అవును. సరే పిలిపిరా. రచ్చమండ పోదంపా. అమ్మా రా అమ్మా యాంకరు. నమస్కారం సర్పంచ్ గారు. అబ్బో కాదమ్మా సర్పంచ్, ఈయన. సారీ నమస్కారం సర్పంచ్ గారు. మైకు మూతిలో కాదమ్మా, మూతి ముందడ పెట్టు. సర్పంచ్ గారు, ఈరోజు మీ పుట్టినరోజు కదా, సో మనం ఇక్కడి నుంచే మొదలు పెడదాం. అక్కడి నుంచే మొదలు పెట్టు. ఇంతకీ మీరు ఎక్కడ పుట్టారు? ఇదే ఊళ్ళో పుట్టినా, ఇదే ఊళ్ళో పెరిగినా, ఇదే ఊళ్ళో సర్పంచ్ అయినా, ఇదే ఊర్లో బొంద పెడతాం. సార్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంతకీ మీరు ఏం తింటుంటారు? నేను పొద్దున్న లేస్తే నా బుర్ర తిట్లు తింటుంటాడు జనాలతోని.
అబ్బో. బుర్ర తినుడు ఏంట్రా? సార్ తప్పండి. ఇప్పుడు నిజం చెప్తా చెప్పు. మంది సొమ్ము సార్, మంది సొమ్ము. సర్పంచ్ గారు ఈరోజు మీ పుట్టినరోజు కదా, ఊర్లో నలుగురికి ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఓ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నలుగురికి కాదమ్మా, ఒక 40 మందికి నేను మోసం చేద్దాం అనుకుంటాడు. అంట కదయ్యా, అంటే సమోసాలు దానం చేద్దాం అనుకుంటాడు. అది చెప్పు ముందు ఫస్ట్. సమోసాలా? సరే సార్, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఈ రోజు మీ పుట్టినరోజు కదా, ఊరికి మంచి పేరు తేయడానికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? ఓబో మన ఊరికి ఆల్రెడీ మంచి పేరు ఉంది గారా. అవునా? ఉంది ఉంది ఉంది. నువ్వు చూసి రాలేదమ్మా? నాకు తెలియదు సార్. మరి ఎట్లా వచ్చినావమ్మా ఇడికి? గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చాను సార్. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినావా? ఆ. సరే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు మీ పుట్టినరోజు కదా, మాకేమైనా పార్టీ ఇవ్వాలనుకుంటున్నారా? మేము పార్టీ ఎవరికి ఇయ్యం. అదేంటి సార్? కావాలంటే మీరు వచ్చి మా పార్టీలో జాయిన్ కాండి, కానీ మా పార్టీ మాత్రం ఎవరికి ఇయ్యం. సార్ నెక్స్ట్ క్వశ్చన్. మనలో మన మాట, మీరు ఊర్లో ఏదో వాటర్ సప్లై చేస్తే ఊర్లో ఆడవాళ్ళు అందరూ వచ్చి మిమ్మల్ని కొట్టారంట, నిజమేనా? అంటే అదమ్మా, అంటే మా అన్న వాటర్ సప్లై చేసి నువ్వు మందు తాగేటోళ్ళకి అందుకే కొట్టిరు. అయితే కొట్టడంలో తప్పు లేదు. సార్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు కాదు సార్, మీ పనోడికి. అడగమ్మా. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉంటున్నారు కదా, ఈ సర్పంచ్ మేలా, ఇంతకు ముందున్న సర్పంచ్ మేలా? ఈ సర్పంచే మేలు, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ ఫీమేలు. సార్ మీ ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది, నేను వెళ్ళొస్తాను, థ్యాంక్ యూ. అంటే నేనేం చెప్పలే కదమ్మా. మీ ప్రమేయం లేకుండానే ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది సార్. అంటే ఇంటర్వ్యూ వాందైందా నాదైందా? అంటే ప్రోమో రిలీజ్ అయ్యాక ప్రేక్షకులే చెప్తారు సార్. అంతే అంటావా? అంతే సార్. సరే అయితే. సరే సార్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా, మళ్ళా రాకు. నువ్వు ఎంత రాగినా నలుపు నలిపే అమ్మా, తెలుపు కాదు. కలర్ గురించి ఎందుకురా నీకు? సారీ గారు. సరే కానీ ఇలా పంచాయతీలు ఉన్నాయి ఊర్లో. సరే వాళ్ళు వస్తున్నారు, పంచాయతీ వెళ్దాం. రారా బాబు. అరే రే రే, నిన్ననే కదరా నీ పిల్లానికి నీకు పంచాయతీ ఎంపినా, మళ్ళీ సోకు బట్ట కట్టుకొని వచ్చినావు. సర్పంచ్ గారు లోపల ఏం లేదురా. నాకు న్యాయం చేయాలి సర్పంచ్ గారు. చేత్తగా నువ్వు పంచకుంచ కూకే. చెప్పు ఏమైంది? నిన్న నాకు నా పిల్లని గొడవైంది సర్పంచ్ గారు. కుక్కను కొట్టినట్టు కొట్టి తల పగలు కొట్టింది సర్పంచ్ గారు. అరే నీ తప్పేం లేదారా? బిల్కుల్ నా తప్పు లేదు సర్పంచ్ గారు. అయితే నీ భార్యకు శిక్ష పడుతుంది, పోయి తీసుకురా. సర్పంచ్ గారు గ్యాస్ పోయి తీసుకురమ్మంటారా, కట్టెలు పోయి తీసుకురమ్మంటారా? అరే పోయి తీసుకురా అంటే గ్యాస్ పోయి కట్టెల పోయి కాదురా, మీ భార్యను తీసుకురా. సర్పంచ్ గారు నాకు మా పిల్లానికి గొడవ అయింది కదా, పక్కింటి భార్యని తీసుకురమ్మంటారా? అంత మాట. పక్కింటి భార్యనా? నీ చెప్పా నీ పిల్లని నీ నెత్తి కాదురా, నీ గుత్తి వాళ్ళ కొరత బాగుండు. నడు తీసుకురా పో నీ పిల్లాన్ని. సర్పంచ్ గారు నీ గుర్తు ఎప్పుడైనా పగిలిందా? పలుగుతూనే ఉంది రా, రోజు ఏం చేస్తాం. కానీ అంతగానం కొట్టింది వాళ్ళ భార్య మీ ఆవిడ కంటే ఎక్కువ కొట్టిందిగా. చెప్పమ్మా, ఆయన నెత్తి ఎందుకు వరకు కొట్టావు నువ్వు? ఆయన అడగండి సార్. ఎందుకు వరకు కొట్టిందిరా? అడగండి సర్పంచ్ గారు. అరే ఎవరొకరు ఎప్పుడు ఎందుకు వరకు వచ్చిందిరా? ఈ వేటర్ నుంచి నీళ్ళు తీసుకురమ్మంటే పెట్రోల్ తీసుకొచ్చిండు. సర్పంచ్ భార్య కంటే నువ్వు ఎక్కువ కొడతావు. చెప్పు ఎందుకు వరకు వచ్చావు ఆయన నెత్తి? నీళ్ళు తీసుకురమ్మంటే పెట్రోల్ తీసుకొచ్చిండు. పెట్రోల్ ఎందుకు తెచ్చినావురా? అంటే సర్పంచ్ గారు ఈ మధ్యకాలంలో పెట్రోల్ డిమాండ్ బాగుంది కదా, కొంచెం బ్లాక్లో అమ్ముకుందామని. పెట్రోల్ డిమాండ్ బాగుందని బ్లాక్ అమ్ముకుందామని తీసుకొచ్చినావు. మంచి బిజినెస్ కదమ్మా, దానికి కొట్టాలి. నా తలకాయ వాళ్ళకి కొట్టినావు అంతగానో. అయ్యో నా మట్టి వరకు తట్టలేదండి. సారీ అండి. సరే కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సర్పంచ్ గారు, మీరు సర్పంచ్ అయినప్పటి నుంచి ప్రజలు మీకేం చేశారు? మీరు ప్రజలకి ఏమి ఇవ్వలేదు. నీకు తలకాయ వాళ్ళ కొట్టుడు తప్ప డైలాగులు ఎప్పుడు వస్తలేదు, నాకు అర్థమైంది. నువ్వు చెప్పా. అదే సర్పంచ్ గారు, మీరు గెలిచినప్పటి నుంచి ప్రజలకు మీరేం చేయలేదు, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడగలేదు అని అడుగుతుంది. అని ఆల్రెడీ చేసేసిన కదా వాళ్ళకు. వాళ్ళు ఏం అడిగారు, మీరేం చేశారు? ఎలక్షన్ల ముందు ఓటుకి 5,000 అడిగిర్రు, గూగుల్ పే చేసిన.
సరే అరే ఇంతకీ మీరు నాకు ఓటేసి రారా? ఏలే సర్పంచ్ గారు, ఎందుకేలేరా? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం అడిగారు? మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపించమని అడిగినా. అంటే నా భార్య పేరు అమూల్య, తను ఒక్కటి అడిగాని నా ఓటు ఎక్కడ అడిగారు? ఓరి నీ అబ్బా, అమూల్యమైన ఓటు అంటే నీ భార్య అమూల్య ఓటు కాదురా, మీ విలువైన ఓటు అని అర్థం. అమ్మో, ఈ ఇష్యూ నాకు తెలియక ఒక్క ఓటుతో గెలిచిన మిమ్మల్ని మా ఇద్దరు ఓట్లు మీ కత్తిరి ఓటుకేసి భారీ మెజార్టీతో గెలిపించిండుగా సర్పంచ్ గారు. ఏ గుర్తుకే దూరా? కత్తిరి గుర్తు. మనది కత్తెర గుర్తు కాదురా, కత్తి గుర్తు. నువ్వు ఓటు ఏంది నాయనా? నడువు ఇక్కడికి. నీ అమ్మ ఇట్లున్నారేమరా నాయన, లేకపోతే ఓడిపోయేటోని నేను. గెలిచినా మనం బీకింది ఏముందిలే. మహిళా సంఘం అధ్యక్షురాలు వస్తుంది, రమ్మ. ఓ, మహిళా సంఘం ప్రెసిడెంట్. చెప్పండి అమ్మా, ఏం ఇట్లా వచ్చారు? నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం, చెప్పండి ఏంది ఇట్లా వచ్చారు మరి? వీడికి రానికి ఇంకో తవ్వు ఉందా అయ్యా? మా అన్న సర్పంచ్ అయిన నుంచి ఉన్నతోలే బందేనంటే ఇక కొత్తతో కూడా వస్తుందా సర్పంచ్ గారు? అయినా మన ఊరికి మంచి రోడ్లు వేపియొచ్చు కదయ్యా. అరే రోడ్ లేపిస్తామ్మా, మీరు ఏడుంటారు? ఏడుండేందయ్యా, నీకు తెలియదా? మా ఇంట్లో ఉంటాం. ఏనమ్మా రోడ్డు కటింగ్ లా మీ ఇల్లులు పోతాయి కదా, ఏడుంటారు అంటున్నా. అయ్యో, ఇల్లు పోయి అంత పెద్ద రోడ్లు మాకు వద్దయ్యా. అందుకే ఏపీయలేదమ్మా. అయినా కనీసము గా బెల్ట్ షాప్లన్నా బంద్ చేపియొచ్చు కదయ్యా. బెల్ట్ షాప్ల సంగతి ఏమైందిరా? బంద్ చేసినా సార్, అప్పటి నుంచి మొలతాడేసుకొని తిరుగుతానా. ఆ బెల్ట్ కాదురా, ఈ బెల్ట్ సంగతి ఏమైంది అంటున్నా. 11 తర్వాత మంది అవుతాయి, ముందే బంద్ చెప్పిరా? నీకు నిద్ర పట్టదుగా. ఓ అది కూడా కరెక్టేగా. అయినా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిర్రయ్యా? ఇంటికి ఒక నల్ల ఇస్తా అన్నారు, ఏది? నల్లియలే ఇచ్చినా మీ ఇంటి ముందు ఉందిగా. నల్లిస్తే సరిపోతుందా జీవన్ గారు? అలా నీళ్ళు రావాలి కదా. అంతే కదా. మీరు ఎలక్షన్ల ముందు అందరూ వచ్చి నాకు ఏం అడిగిర్రు? ఇంటికి ఒక నల్లిప్పిరయ్యా అని అన్నారు, అందుకే నల్లిప్పించిన. నీళ్ళ వాళ్ళు అడగలే కదా. అయినా మన ఊరికి మంచి మార్గం మీద ఉంటే చూపించచ్చు కదయ్యా. ఓ, మన ఊరి అభివృద్ధి కోసం మంచి మార్గం అడుగుతున్నావు నువ్వు. ఆల్రెడీ ఉన్నది కదా అమ్మ మన ఊరి అభివృద్ధి కోసం మంచి మార్గం. అయ్యో, నా తెలియకుండా ఏడుందయ్యా మంచి మార్గము? అమ్మా ఒకసారి పైన చూడు. ఏముందయ్యా పైన? మన ఊరి నుంచి మంచి విమాన మార్గం ఉన్నదమ్మా. ఉన్నది. అయినా ఎలక్షన్ల ముందు 100 చెప్పిర్రు, ఇప్పుడు కూడా చెప్తా 100. 100 పుట్టినరోజు కూడా ఇంత దరిద్రంగా తిట్టించుకుంటుంది గారు మీరు. అలవాటైన పానంరా పిల్లోడా దిల్లు గల్లోడా. సర్పంచ్ గారు కొట్టి చంపుతుందయ్యా, మీరే కాపాడయ్యా. నీ కాలు పట్టుకున్నా. కాలు కడుక్కొని వచ్చిండ్రా. చెప్పురా నీ సమస్య ఏంది? నమస్కారం సర్పంచ్ గారు. ఆ, ఇంటి ఉన్నారు రెంట్ కట్టలేదని ఇంట్లో నుంచి గెంటేశాడయ్యా, అందుకే మీ దగ్గరకు వచ్చినాం. మన సమస్య గురించి చెప్పు. అయ్యా, కూరలో ఉప్పు తక్కువైనా నన్నే కొడుతుంది, కారం తక్కువైనా నన్నే కొడుతుంది. ఎట్టా అయ్యా దీంతో ఏగది? మీరే చెప్పండి అయ్యా. అరే ఎక్కువ వేయచ్చు కదమ్మా. ఎక్కువ వేసినా నన్నే కొడుతుంది అయ్యా సర్పంచ్ గారు. ఉండేది నువ్వు పోయి ఆయన ఎందుకు కొడుతున్నావమ్మా? వండేది నేనైతే వాడిని ఎందుకు కొడతా? వాడే వండుతాడు కాబట్టి వాడినే కొడుతున్నా. కూరలు కూడా వండుతున్నావారా? అంతే తప్పట్లేదు సర్పంచ్ గారు. మీరు అన్నం కూడా కొడతారు గారు. పంచాయతీ కాదురా, ప్రజల పంచాయతీ తేల్పాలి. చెప్పమ్మా. అదే కాదు సర్పంచ్ గారు, మా అవ్వ ప్రేమగా అప్పలు పంపిస్తే అవి తినడానికి బద్ధకమయ్యా వాడికి. అప్పలు పంపిస్తే దీనికి రోగం ఏందిరా నీకు? పంపించారయ్యా బొక్కల అప్పలు. అయ్యా సార్, అప్పాలు పంపిస్తే సంచిలో పంపించాలా లేదా డబ్బాలో పంపించాలి? వీళ్ళు ఎట్లా పంపించారో తెలుసా సార్? ఫోన్పేలో పంపించి తినమంటున్నారయ్యా. ఎట్లా అయ్యా తినేది? ఫోన్ పేలో కూడా అప్పలు పంపిస్తాడా అమ్మా? లేటెస్ట్ ఫోన్ పేలో అప్పలు పంపిస్తారు, అదే కదా నీ డౌట్? ఆ. నేను చెప్తా. ఫోన్ పేలో డబ్బులు పంపిస్తే వాడుకుంటారు, ఫోన్ పేలో అప్పలు పంపిస్తే వాడుకోవడానికి ఏం రోగం?
అంతే కదా లాజికే. అరే అది కూడా పాయింటే కదరా. ఏ సన్నాస్ సర్పంచ్ ఈ మాత్రం తెలియదా నీకు? ఇది కూడా పాయింటే కదరా. అయ్యా మీరు పని చేసుకొని వచ్చారు అయ్యా. మీరు ఎట్లా పంచలేత్తలేరని నేను పని చేసుకొని వచ్చిండ్రా. అయ్యా ఇదంతా పక్కన పెట్టండి అయ్యా. ఆ. నేను నా భార్యకు ప్రేమగా మంచి చీర కొనుక్కొచ్చి ఇచ్చిన అయ్యా, అయినా కూడా కొడుతుందయ్యా. ఎట్టో దీంతో చెప్పండి అయ్యా మీరే. ఇది మాత్రం కరెక్ట్ కాదమ్మా. ప్రేమగా చీర కొనుక్కొచ్చి ఇస్తే కూడా కొడతాడా అమ్మ మొగుడిని? నేనేమో పట్టు చీర తెమ్మని అడిగా, వాడేమో సిల్క్ చీర తీసుకొచ్చాడు. వాడిని కొట్టక ముద్దు పెట్టుకుంటారా? రే సిల్క్ చీర ఎందుకు తెచ్చినవురా? అంటే నాకు ఉతకడానికి హల్కగా ఉంటుందని తెచ్చిన అయ్యా సిల్క్ చీర. ఉతుకుతావారా? ఎంతైనా బట్టలు ఉతకాలంటే మీ తర్వాతే అయ్యగారు. పర్సనల్స్ వద్దని చెప్పిన తప్పైంది, పబ్లిక్ మ్యాటర్స్ క్లియర్ చేయాలి ఇక్కడ. నువ్వు చెప్పమ్మా. అదే కాదు సర్పంచ్ గారు, రాత్రంతా దగ్గుతున్నాడు కదా అని దగ్గు మంద తెచ్చుకోరా మగడా అని డబ్బులు ఇస్తే వాడు ఏ మంద తెచ్చుకున్నాడా? పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడొస్తాడు. సాయంత్రం కాగానే ఒక 90 వేసుకుంటాడు. ఎందుకమ్మా? మా మొగళ్ళ బాధ అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా. కదా ఆ, భార్య భర్తలు సగభాగం అంటారు. మరి ఆ సగంలో నాకు సగం పోయికోకుండా మొత్తం వాడే తాగేశాడా? అంటే నువ్వు మధు కూడా తాగుతావా అమ్మా? అప్పుడప్పుడు. పోయినాట పోయిరా, ఈ లొల్లి ఎందుకు మనకు? సరే సర్పంచ్ గారు రేపు అదే కాదు, ఆ. పొద్దున్నే లేపి చాపత్త తీసుకురారా మగడా అని పంపిస్తే వాడు షాపులో ఉండి అమ్మని తీసుకొచ్చాడు. కామని ఎందుకు తీసుకొచ్చినవరా? నీ పిల్లం బాగలేదారా? అంటే షాపులో ఉన్నది మా అత్తయ్య, అందుకే షాప్ అత్తని తీసుకొని వచ్చిన. రా మీరు సూపర్ రా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అమ్మా? మీ తప్పవరదా అసలు? తప్పంతా వాడిదేనయ్యా. నేను చెప్తా ఆ తప్పులు. చెప్పు. నేను చెప్తా. కూరలో ఉప్పు వేయకపోవడం ఆడదే తప్పు, అవునా? పట్టు చీర తీయకపోవడం ఆడదే తప్పు, చాపత్తం తీసుకురావడం వాడిదే తప్పు. మరి లాస్ట్కే అది కూడా పోయకపోవడం అన్ని వాడిపోయి తప్పు. తప్పులన్నీ వాడు చేసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అడగండి అయ్యా. ఈడికి ఎందుకు తీసుకొచ్చినవరా దాన్ని? అడగండి. రెంట్ కట్టలేదని అప్పుడే చెప్పినా కదా, రెంట్ కట్టలేదని ఓనర్ ఇంట్లో నుంచి గంటేస్తే మీ దగ్గరకు వచ్చిన. ఎట్టయినా మీరు దారి చూపించాలయ్యా, మీరే దారి చూపించండి అయ్యా. వీళ్ళకి నేను బ్రోకర్ గాని లెక్క కనబడుతున్నా. సరే చెప్పండి, మీ బాధ ఏంది? ఏం చేయాలి? మీరే ఎలాగైనా సరే ఒక రూమ్ చూపించచ్చుగా. రూమా? సారీ అటు చూపిస్తా కానీ. అరే మన గోదాం ఖాళీగా ఉంది కదరా, ఆ గోదాం వీళ్ళిద్దరు పెట్టేసాయి. గోదావరిలో గోధుమలు ఉన్నాయి అయ్యగారు. ఆ గోదాంలో బయటికి నూకి వీళ్ళ లోపల నూకురా. రక్తాలు లేక షాన్ రోడ్ అయితే అర్థం చేసుకో. దీనికి అయితే ఏం తక్కువ లేదు. సరే మీ సమస్య నేను తీరుస్తా కానీ వెళ్ళిపోండి అమ్మా మీరు. నువ్వు రా. పొద్దు నుంచి ఈ పంచాయతీలన్నీ నీ తలకాయ నొత్తుందిరా. ఆ బెల్ట్ షాప్లో అయితే బంద్ చేపియలే కదా? చేయలే. సరే ఓకే, నాకు ఒక 90 తీసుకో, నీకు ఒక 90, అలాగే ఇంకొక 90 తీసుకొని వాడిని తీసుకొని పో. నేను ఆ 90 వేసుకొని దాన్ని తీసుకొని పోతా. కానీ అయ్యగారు చాలా బాగా స్కిట్ చేశారు మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. సో మీకు ఎలా నచ్చింది సార్ మన సన్నాసి సర్పంచ్? మ్యాగ్నెట్ మధు స్కిట్ చాలా బాగుంది, నీ క్యారెక్టరే బాలే. ఏమిటయ్యా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మట్టి కలిపేటట్టు ఎవరైతే వాళ్ళతో సన్నాసి నీకు కరెక్ట్ పేరు పెట్టారు. అన్ని సన్నాసి పనులే చేస్తున్నావు మధు. సూపర్, బాగుంది. ఆల్ ది బెస్ట్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. ట్రిపులర్ సినిమాని రివర్స్ లో చూపించడానికి వస్తున్నారు క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. Come on, turn the radio on. It's Friday night and I won't be long. Gotta do. హాయ్ జీవన్. హాయ్, హౌ ఆర్ యు మ్యాన్? బాగున్నా. హాయ్ డాలీ బేబీ. హాయ్ అంటారా? హాయ్. ఆవకాయ బద్దలా ఉన్నావు.
యు నో షీ ఈజ్ మై వైఫ్. అర్థమవుతుంది. వైఫై అంటారా? వైఫై మన ఇంట్లో ఉందిరా డిష్. ఓ టిష్యూ టిష్యూ డిష్ కాదురా డిష్. హూ ఇస్ లికింగ్ మీ? వాచ్మెన్. వాచ్మెన్? వాట్? ఇదేంటి? వాచ్ నువ్వేంటి? మ్యాన్. రెండు కలిపితే వాచ్మ్యాన్. వాచ్మెన్. వేర్ ఇస్ మై బేబీ? వేర్ ఇస్ మై డాలీ? డాలీ నా మొగుడు పిలుస్తుండు నిన్నే. వస్తాను. No, donkey, no, donkey. My dolly, my daughter. చుమ్మి 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 చుమ్మి. చుమ్మి జిమ్మి కాదురా, నేను నీ మమ్మీనిరా. సారు నాకు తెలిసిన విషయం ఒక్కటే ఇంగ్లీష్లో, మమ్మీ. పప్పా పప్పా. I am proud of my daughter. What happened, daughter? చుమ్మి చుచ్చు. చుచ్చు ఏంటే చుచ్చు? చుమ్మి చుచ్చు చాచు చచ్చి చూచు. ఓ గోరెంటాక, ఆ అడవిలో ఎవరన్నా అమ్మాయి ఉన్నదేమో వెతికి నీకేపిస్తా పద. Kuma uyyala kona jampala amma bollo. నా పేరే మల్లి. నన్ను అందరూ మల్లె పువ్వులా ఉంటావంటారు. మళ్ళీ అంటే RRR సినిమాలో ఆ చిన్న పాప క్యారెక్టరా? నువ్వు చిన్న పాపవా? చిన్న పాపకు అమ్మమ్మలా ఉన్నావు, నువ్వు చిన్న పాప ఏంది? ఛీ. అక్కండ అట్లా అనకు, అది చిన్నగా ఉన్నప్పుడు నేను, కానీ ఇప్పుడు పెద్ద మనిషి అయ్యా. గోవాలో ఉంటే గువ్వపిట్ట లాంటి అమ్మాయిలకి గోరింటాకేసేదాన్ని, కానీ ఇక్కడ ఎవరు వేయించుకుంటలే నాతోటి. నేను ఎవరికన్నా వేస్తాను, ఎవరు వేయించుకోవట్లేదు. నేను వేయించుకుంటుందా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు పరమదేవుణ్ణి, అలాంటి మాటలు మాట్లాడొద్దు, అర్థమైందా? మీకు ఒకటి గుచ్చనా? వద్దు, ఎవరికన్నా కనపడితే వాళ్ళకి గుచ్చుకో. డాలీ, నేను తర్వాత గుచ్చుతా నీకు వచ్చి. ఎవ్వరు దొరకట్లేదు నేను వేయించుకుందామంటే. అరే, నీవేమన్నా ఎన్టీఆర్ అనుకుంటున్నావా? ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే ఫ్యాన్స్ చప్పట్లు కొడతారు, నువ్వు డ్యాన్స్ చేస్తే ఫ్యాన్స్ చెప్పు తీసుకొడతారు. రామ్ చరణ్ తేజ నిలబడితే అందంగా ఐఫిల్ టవర్లో అందంగా ఉంటారు. నువ్వు నిలబడ్డావు అనుకో, అగ్గిపెట్టెల అగ్గిపుల్లంతా కూడా ఉండవురా. ఇంకో విషయం తెలుసా? అడవిలో నా కోసం పులి ఆవురు మన ఎదురు చూస్తుంది. ఏంటికి? నేను మింగడానికే. పులితో యుద్ధం చేయడానికి. అది నీతోనే చేస్తుందో నువ్వు దాంతోనే చేస్తావో వెళ్తే తెలుస్తుంది. పో పో. పెద్ద పులికి నా సత్తా ఏందో. వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్తా. ఎత్తుడు దించుడే. ఏమెత్తుతావు, ఏమి దించుతావు? అదే అన్నా, లెఫ్ట్ రైట్. కాదబ్బా, మెజిషియన్ లాగా ఉన్నావు నువ్వు. మైదాకు పెట్టి ఆమె వచ్చింది కదా. అమ్మాయి, మా అమ్మాయికి గోరింటాకాయలు వస్తావా? ఎవరికమ్మ గారు? మా అమ్మాయికి. నేను గోరింటాకాయలు వేసేదానా, పచ్చబొట్టు పొడిసేదాని. నువ్వు మళ్ళీ అట్లనే అడుగుతావు. సరే అక్కడేనంటే పొడవ మా పోటేదో. అమ్మగారు అక్కడ పొడవాలంటే ఏం కనబడట్లేదు. కనబడాలి, కొంచెం తీయవా?
ఇదేంటి కుక్క లెక్క వాసన చూస్తుంది? అమ్మా ఓ అమ్మాయి, మా అమ్మాయికి బాగా నచ్చావంట. నేను నచ్చాల్సింది అఖండకి, మీ అమ్మాయి కాదు. మా అమ్మాయి కూడా బాగా నచ్చావమ్మా. అమ్మగారు నేను ఆ టైప్ కాదు. పర్లేదులే, ఇది ఒక్కసారి చూడు. అమ్మగారు నేను ఆ టైప్ కాదు. మేము అలాంటి టైప్ అయ్యింది. అమ్మగారు నాకు అట్లాంటిది ఇష్టం లేదు, ఇది తేడాగా ఉంది. ఏం కాదు, ఇక్కడ రా. మేము అలాంటి టైపే. గో అఖండ నన్ను కాపాడు, కాపాడు అఖండ, కాపాడు. ఇది పులి ఏంట్రా? పాడైపోయిన పులిహోర పొట్లంలా ఉంది. ఏమే, నువ్వు మన్యపులిలో పులి అనుకుంటున్నావా? ఏంది అతను పిల్ల లెక్కలేవే. నడో ఎంతసేపు నడా. బక్క పులి. రేయ్, నువ్వు పులులతో మేకలతో ఆడింది సార్లే కానీ ఆ తెల్ల పెద్ద దొరగాడు మీ అమ్మాయిని తీసుకెళ్ళాడంట. పెద్ద పెద్ద దొర, పెద్ద దొర గారు వాడిని వెళ్ళి వానితోనికి వెళ్ళి మీ అమ్మాయిని కాపాడుకో. మళ్ళీ జమ్ 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 జమ్. అమ్మగారు నేను అలాంటి దాని కాదు, నన్ను వదిలిపెట్టండి. మేము అలాంటి వాళ్ళమే. అన్నా అన్నా ఓ అమ్మాయి, మా అమ్మాయికి బాగా నచ్చావంట. ఎక్కడికి వెళ్తావు? నాకు ఇది వద్దు. అఖండ అఖండ అక్కడనే నచ్చాడా? మా అమ్మాయి బాగుంది. అన్నా చెల్లమ్మా వచ్చా. ఊగారు ఏంద్రా ఊర్లో ఉసిరికాయ కాకపోతే? అరే నా చెల్లెలు వెళ్తావా లేదంటే నీ తల కొట్టమాట? స్టూప్ లేదా గాడిద గుడ్డులో గుద్దానంటే గూలో ఏమైపోతే ఏమనుకుంటున్నావా? నాన్ సెన్స్ లేదు, మీ అయ్యకు ఒక కామన్ సెన్స్ కూడా లేదు. చల్లడు చెల్లమ్మ చెల్లమ్మ. అన్నా పెట్టలు పెట్టలాడిపోతున్నారు. అన్నా అన్నా వదలండి అన్నా వదలండి వదలండి. చెల్లమ్మ నువ్వు వెళ్ళు. పెట్టలు పెట్టలాడిపోతున్నాయి. రండి ఇలా జాతరనే. రండి. అరే ఎటు పోతారు? రానే. ఓ మై వైఫ్, మై డాటర్, మై వైఫ్, మై డాటర్. ఓ మై గాడ్. స్కిట్ అయితే చాలా బాగుంది. క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? క్రాకర్స్ క్రాంతి ఏ స్కిట్ ప్రాక్టీస్ చేయలే. ఎందుకు మరి ఏదో తడబడుతున్నట్టు అనిపించింది. వాస్తవానికి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మౌనిక మంచి యాక్టరు, మంచి టైమింగు. నాగరాజన మంచి యాక్టరు. సో మనో టైమింగ్ కూడా బాగుంది. సో వీళ్ళు బాగా చేస్తున్నారు. సో బాగా చేస్తున్నప్పుడు నువ్వు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి బాగా రాసుకుంటే బాగుండు. సో ఓకే, స్పూఫ్ తీసుకున్నావు, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అందరు బాగున్నాయి. బట్ కాకపోతే ఏదో చేసినాంలే వెళ్ళిపోయినట్టు లాగానే అనిపించింది క్రాంతి బ్రో. ఎందుకు అని అంటే ఇక అంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు, అంత మంచి స్పూఫ్, అసలు RRR ఎంత మంచి హిట్, ఆ స్పూఫ్ చేస్తున్నప్పుడు ఇంకా బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. అండ్ సో ఇంకా బాగా రాసుకోండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ స్క్రిప్ట్. క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. యమలోకానికి వెళ్ళిన పాపులను యమధర్మరాజు ఏ శిక్ష విధించాడో చూడాలి అనుకుంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మోడల్ మెహబూబ్ అండ్ టీమ్.
లోక పాపల సురుండా పొద్దున తిన్నాను సున్నుండా నిన్న వెళ్ళొచ్చాను గోల్కొండ ఏముండా. ప్రభు మీకు ఆ డైలాగులు రావు కానీ మీకు రాసిన డైలాగులు చెప్పండి. నరకానికి రావాల్సిన పాపుల సంఖ్య మరీ ఎక్కువైపోతున్నది. పోను పోను హౌస్ఫుల్ బోర్డు పెట్టేలా ఉన్నాము. ప్రభు మీరు యమధర్మరాజులా పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే భూలోకంలో పుట్టినుంటే మీకంటే పెద్ద పాపులు ఉండకపోతుండే. ఇప్పుడు అయినా నేను నరకంలో చేసింది ఒకే ఒక పాపం. ఏంటి ప్రభు అది? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం. నేను కూడా చేశాను ప్రభు. నన్ను పెళ్లి చేసుకోవడమా? అంటే మేము దైవ స్వరూపులం, మమ్మల్ని చూడకూడదు. నీ చూపు అటు ఎందుకు వెళ్తున్నది? చల్లగాలి ఎక్కడికి వీస్తే అక్కడికే వెళ్తుంది కదా. అయినా చిత్రగుప్తుడేది? ఇంత సమయం అవుతున్నది ఇంకా రాలేదు. ఏమో ప్రభు, ఎవరి కష్టాలు ఎలా ఉన్నాయో. చిత్రగుప్త ప్రభు చూడు నీ కింద. నా కింద ఏమున్నది? ఆమె రెగ్యులర్ డైలాగ్ కింద చూడుడి. ఓ ఇక్కడున్నావా? అయినా నువ్వేంటి నా గదంతా లేవు? నువ్వు చిత్రగుప్తుడువా? కొత్తగా జాయిన్ అయ్యావా? అవును ప్రభు. ఓహో సరే కానీ మరి ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఇంట్లో గిన్నెలు దోమి వంట చేసి వచ్చాలక టైం ఆసన్నం, అదే టైం అయింది ప్రభు. అయినా భూలోకంలోనే ఈ యమలోకంలో కూడా ఆడవాళ్ళ రాజ్యమే నడుస్తున్నదా? ఇప్పుడు వచ్చే పాపి జ్యోతిలక్ష్మి ఒక పూపింది. అయితే తొందరగా ప్రవేశపెట్టుము. నువ్వేనా జ్యోతిలక్ష్మి? చెప్పండి ప్రభు. ఏంటి భూలోకాన్ని ఒక ఊపు ఊపావంట, నిజమేనా? నేను ఊపితే భూలోకమేమో ప్రభు, ఈ లోకం కూడా ఊపిపోద్ది. మంచి ఆటగాళ్ళ. చిత్రగుప్త ఏంటి ఆమె ఊపుతా అంటుంది, ఈయన ఊగుతా అంటుండు, ఏంటి కథ ఏంటి? మహారాణి గారు నాకేం తెలుసు, అదంతా యమధర్మరాజుకే తెలుసు. అయినా దేవి మదిలో నువ్వు ఉండగా దాన్ని ఇంకో రూమ్ దగ్గరికి నేను ఎందుకు తీసుకెళ్తాను దేవి? జ్యోతిలక్ష్మి ఏంటి ప్రపంచాన్ని దున్నుతున్నావంట? ప్రభు ప్రపంచం నేను దున్నట్లేదు ప్రభు, ప్రపంచమే నన్ను దున్నుతుంది ప్రభు. ప్రభు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా ప్రభు. నాకేమైనది, నేను పుష్టిగానే ఉన్నా కదా. అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ రాజ్యాన్ని నేను ఏలుదామని, మహారాణిని అవ్వుదామని. దేవి దాన్ని ట్రీట్మెంట్ అన్నారు, రిటైర్మెంట్ అంటారు. జ్యోతిలక్ష్మి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నువ్వు ఒక్కరోజు నా గది దగ్గరికి వచ్చినావు, నీకు ఒకరోజు శిక్ష, వేడి వేడి నూనెలో మరిగించే శిక్షను తగ్గించదా? ప్రభు నన్ను కావాలంటే మలమల కాగిల నూనెలో వేయండి, కానీ ఆ వేడి కన్నా మీ వేడి ఎక్కువ ఉంది ప్రభు. పట్టులారా ఇది ఎక్కువ మాట్లాడుతున్నది, దీన్ని తీసుకెళ్ళి వేడి వేడి నూనెలో మరిగించండి. బట్లారా ఆగండి, మీకు అంత బడ్జెట్ లేదు, నేనే పోతా. చిత్రగుప్త ఇంకొక పాపిని ప్రవేశపెట్టుము. జయ పాపి. జయ పాపి. ఈవిడ ఏం పాపములు చేసినది? ప్రభు దేవి నరకంలో కూడా ప్రశాంతంగా ఎవరిని చూసుకోవాలి. తెరిస్తే పాపము. ప్రభు ఇదిగో జయ పాపి వచ్చింది. ఈవిడ చేసిన పాపాలు ఏమిటి? భూలోకంలో తెలుగుని ఖైమా చేస్తుంది. తెలుగు డైలాగ్ చెప్పమను. పాపి తెలుగు డైలాగ్ చెప్పు. భయ్యా ప్యాజ్ దే దో. పానీపూరి బ్యాచ్. పానీపూరి బ్యాచ్ అట. నేను భూలోకం వచ్చినప్పుడు జీవన్ గారితో పానీపూరి తిన్నాను. అబ్బా ఎంత బాగుందో. దేవి ఇది భూలోకము కాదు, ఇటువైపు రా.
అనలోకం ఇది. ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇంకొక డైలాగ్ అడుగు. పాపి ఇంకో డైలాగ్ చెప్పు. దీనికి ఏం లేదా? ఇంకో నా ఎంతది ఉందిగా. ఏంది? గదా. అంతేనా? వాడేవాడు? వాడేవాడు అంట. దీనికి తెలుగు రాదు, హిందీ రాదు. దీంతో నన్ను చంపుతుంది ప్రభు. ఇదిగో జయపాపి, ఈసారి నువ్వు కరెక్ట్గా తెలుగులో డైలాగ్ చెప్తే నీకు శిక్షను తగ్గించగలం. తగ్గించేదేముంది దీంట్లో? మెరకు తోడేది. బట్టులోరా, దీన్ని లాకెళ్ళము. నాకు బట్టలు వద్దు. అది బట్టలు కాదే, బటులు. మాకు బట్టలు వద్దు, మేము జారీ. చిత్రగుప్త, ఇంకొక పాపిని ప్రవేశపెట్టము. ఆ పాపి నేను పిలిచినా రావట్లేదు ప్రభు. ఎక్కడున్నాడు ఇప్పుడు? భూలోకంలో ఉన్నాడు. భూలోకంలోనే ఉన్నాడా? అయితే ఈ పాసమును తీసుకెళ్ళి వాడిని పైకి తీసుకురమ్ము. సరే రా పాపి. ఏయ్ గణేషు, గణేషు, ఏడ్రాది లేపేదే. పైలోకానికి వెళ్దాం రా, నీకు టైం ఆసన్నమైంది. నువ్వు రా ఇంతకి. చంద్రగుప్తుని. ఏడంటావురా? నేను పైలోకంలో ఉంటా. వాడు చంద్రగుప్తుడు అన్నారా? చిత్రగుప్తుడు అంటారు. సరే వస్తావా రావా పైలోకానికి? మందుందా? మందా? అది తాగా కదరా నువ్వు చచ్చింది. సర్లే పని చేద్దాం. ఇప్పుడు సాయంకాలం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇద్దరం కలిసి మంది వేసి పడుకొని పొద్దున పోదాం. ఓరే నేను పక్క బజార్కో ఎదురు బజార్కో కాదురా, పైలోకానికి రమ్మంటున్నారా? అవునా? అయితే ఇందులో ఆఫ్ ఉంది. ఇది వేసినాక గాల్లో వెళ్తాను, అప్పుడు తీసుకెళ్దులే. నువ్వు ఎట్ట రావో నేను చూస్తా. ఇది ఎట్ట కాదు. ఏంద్రా ఇది? ఏమేసావు? నువ్వు ఎట్ట రావో పైలోకానికి పాపి. రారా తాగుబోతు పాపిగా. నా మందు వచ్చాగ. 1 2 3 ఫీట్లు లేవు. నన్ను లాగుతావు. నేను పడ్డాను అనుకో, ఏనుగు పిల్ల కింద కుక్క పిల్ల పడ్డట్టు ఉంటుంది. అరే ఏంట్రా ఇది? వస్తావా రావా పాపిగా? నేను వచ్చాడుగా ఇక్కడదే, నేనే తీసుకెళ్తా. దేవి, ఈ చిత్రగుప్తుడు భూమి లోపల భూలోకానికి వెళ్ళి ఇంతసేపు అయినది, ఇంకా రాలేదే? ఏమో ప్రభు. అదిగోండి ప్రభు వచ్చేసారు. చిత్రగుప్త, ఈ పాపి నువ్వు తీసుకొచ్చావా లేదా ఇన్నే పాపి తీసుకొచ్చాడా? ఆ పాపే నన్ను తీసుకొచ్చి. ఇంతకీ ఏడవాడు బుడబొక్కలంలా ఉన్నాడు. మా ప్రభు గారు. ఏముండా? ఏదో మూడ మందుందా? నన్నే మందు అడుగుతావా? చిత్రగుప్త, వీడిని తీసుకెళ్ళి మళ్ళా కాగే నూనెలో వేసి ఉప్పు కారం బాగా తట్టించి మసాలా పూసి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కరివేపాకు కొత్తిమీర తీసుకొని వచ్చేయి. స్టఫ్ ఓకే. మందుందా? ఇప్పుడు మరీ మందు అడుగుతున్నాడు. వీడి నాలుక కట్ చేసాయి. నాకు నాలుగు అందదు కానీ ఎక్కడ పడితే అక్కడే కోసేస్తా. వద్దులే, దీనికంటే నరకం బెటర్. నేను పోతున్నా. ఇంకా ఎవరైనా పాపులు ఉన్నారా? ఇప్పటికి ఇంకింతే ప్రభు. సరే దేవి, దా మనం మళ్ళీ గాల్లో తేల్దాం. ప్రభు. జీవన్ గారు, నీకు కూడా దీంట్లో పేరుంది. నువ్వే వద్దనుకున్నావు కదా? నువ్వు కూడా పాపివే. స్కిట్ బాగా చేశారు మోడల్ మెహబూబ్ అండ్ పులిహోర ప్రతాప్. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? మీ గెటప్లు బాగున్నాయి, కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే ఎందుకో మీరు ప్రాక్టీస్ చేయలేదనిపించింది.
ఓకే అవన్నీ కాదు కదా ప్రేక్షకులకు, ఇప్పుడు అవన్నీ తెలియవు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు ఉన్నారు ఇవన్నీ కాదు కదా, మనం ఎంత బాగా అవుట్పుట్ ఇచ్చినాం అనేదే చూస్తారు. సో మనకు దొరికిన అవకాశాన్ని బాగా యూజ్ చేసుకోవడం అది మన దగ్గరే ఉంటుంది. మహబూబ్ మంచి యాక్టర్, తను బాగా చేస్తాడు, తను యాజ్ యూజువల్లీ సూపర్గా చేస్తుంది. సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా చేయొచ్చు. సో ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. గ్యాస్ సిలిండర్ దొరక్క సతమతమవుతున్న ప్రజలు, ఈ లొల్లిలో సర్పంచ్ ఎలా బలయ్యాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. ఎట్టా ఉంటుంది మళ్ళీ దబిడి కామెడీ షోకి పిలిచారు కదా, కొంచెం టెన్షన్గా ఉంది. మాకు టెన్షన్ పిలిచినందుకు వాళ్ళు టెన్షన్ పడతారండి. ఏమండి మీకు టీమ్ లీడర్ పోస్ట్ ఇచ్చారు కదా, ఏమనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉంది. ఏమండి వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారండి ఎందుకు పిలిచామని. ఏమండి మన జంటను చూసి వాళ్ళందరూ ఏడుస్తున్నారండి. వాళ్ళందరూ ఏమో కానీ నేను ఏడుస్తున్నాను, నిన్ను ఎందుకు పెట్టుకున్నానా అని. అవునే ఈరోజు ఆదివారం కదే, ఏం వంట చేసావు? ఏమండి చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ చేద్దాం అనుకున్నానండి, గ్యాస్ సిలిండర్ అయిపోయిందండి. అవునే గ్యాస్ సిలిండర్లా నువ్వు ఉన్నావు, మళ్ళీ గ్యాస్ ఎందుకే ఇంకా? నిన్ను రెస్టారెంట్ తీసుకెళ్తా, అంతేగాని గ్యాస్తో మాత్రం పెట్టుకోమాకే, కష్టమే. ఏమండి మన కొత్త మంచం అమ్మకు చూపించానండి. నిన్న ఎక్కొద్దు, ఇరిగిపోద్దా? కాదండి చాలా బాగుందని చెప్పిందండి. ఏమండి ఈ రోజు నైట్కి అన్న ఇది లాస్ట్ టైం కాల్ వేసినందుకే 3 నెలలు హాస్పిటల్లో ఉన్నా. ఇప్పుడు వేయని కానీ చోట వేసింది అనుకో, నా పని గోవిందా. ఏమండి మీకు లాస్ట్ టైం టీమ్ లీడర్ పోస్ట్ ఇచ్చారు కదా, అవును, ఎందుకు తీసేశారండి మిమ్మల్ని? ఇగో మీలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను కదా, అందుకు. ఏమండి మన పక్కింటి వాళ్ళు కనిపించడం లేదేంటండి? బయట వర్షం పడుతుంది కదే, లోపల బజ్జీలు వేసుకుంటున్నారే, నీకెందుకే? సర్లేండి పదండి. దా లోపలికి వెళ్దాం, వెళ్ళినా కూడా ఏమి ఉండదు. ఏమండి మన డాన్స్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారండి? త్వరగా ఆపేయండి రా చోళ్ళ, చచ్చిపోతానమంటున్నారే. మరి మీకేమనిపిస్తుంది? వేయిరా చెయ్యి వేయరా అన్నారు కానీ ఒక్కసారి కూడా చెయ్యి వేయనందుకు చాలా బాధగా ఉంది. అసలు నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు? నేనంత అందంగా ఏం లేనండి. అవును, ఉంటే తెలిసేది నీకు కూడా. ఈ పెళ్ళాల్ని ఈ మొగుళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరేంటో. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలిగా. యావండి ఏం చేస్తున్నారండి? మొగుళ్ళు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. మరి గూగుల్ ఏమందండి? పిల్లల్ని పుట్టింటికి పంపిస్తే సంతోషంగా ఉండొచ్చు అంటుంది. ఇంకా ఏమైందేంటి? యాంకర్ని సెట్ చేసుకున్నా సంతోషంగా ఉండొచ్చు అంటున్నా. నీ అబ్బా నేను ఒక దాని ఉన్నాను సరిపదా కుయ్యా. అందరూ యాంకర్ మీదే పడ్డారేంట్రా మీరు? బాగాలేపని చెప్పాల్సింది వస్తుంది. ఏ డ్యూటీకి వెళ్ళరా? ఈరోజు ఇంట్లో చేద్దాం అనుకుంటున్నానే. డ్యూటీ కాదు, ఆఫీస్కి. ఇవాళ ఆదివారం కదా, సెలవే. ఏమండి నన్ను అలా బయట తీసుకెళ్ళరు ఇవాళ? ఇంటి బయటకైనా రెడీ అయిపోయి వద్దాం. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎప్పుడు తీసుకెళ్ళరు? మొన్నే కదే రోడ్లో అన్ని తీసుకొని పోయింది, అప్పుడే మర్చిపోయినవా?
నిన్ను అడిగాను చూడు, నా కర్మ. ఛీ! యామండి, మన పక్కింటోళ్ళు కొత్త మంచం తెచ్చుకున్నారండి, మనం కూడా తెచ్చుకుందామండి. వాళ్ళ మంచం అడిగి తెస్తారంట, బాగోదేమో. వాళ్ళది కాదండి, మనం కూడా కొత్త మంచం కొనుక్కుందామండి. కొనుక్కుందాం. కొత్త మంచం కొనుక్కొని కొనుక్కొని కొత్త మంచం, కొత్త మంచం, కొత్త బెడ్, కొత్త బెడ్, కొత్త పెళ్ళం కూడానా? సరే, నువ్వు బాధపడ మాకు, నీకోసం ఒక పాట పాడతా. అవునా? పాట పాడండి పడండి. నిన్న మొన్న దాకా సూపర్ ఉన్న ఫిగరే, నిన్ను చూసినాక నన్ను చూసాక అల్లే బాగున్నట్టుంది. రోజు నన్ను మోసే నా బ్యాచులర్ బైకే, నువ్వు ఎక్కినాక నేను ఎక్కాక పంచర్ పడ్డది. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. అన్నా అబ్బో, ఇంత అందంగా ఉన్నది ఏ సబ్బు వాడుతున్నారండి? బట్టల సోప్ మీకు కావాలా? వద్దులే, మీకే బాగా సెట్ అయినట్టుంది. అసలు మిమ్మల్ని ఇలా చూస్తా ఉంటే ఏనుగులాగా ఉందా? చెప్పరా, చెప్పు. చెప్పు. చూస్తా ఉంటే ఇలా దొరికిపోయాను. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని బయట ఉన్న చపాతీ కావాలి. పూరీలో ఈ మధ్య కొంచెం ఆయిల్ ఎక్కువైంది, చపాతీ మెత్తగుండిద్ది. నీకు నా బాధ తెలియాలంటే నీకు ఇలా కాదు. ఏమండి, ఒకసారి నన్ను పొగడండి. నా పిల్లం అంటే అందంగా ఉంది, అందుకే నీ మొగుడు పోయాడు. నువ్వేమందా అందంగా ఉన్నావనే. ఒక నిమిషం, నిజం చెప్పురా, ఏ పక్క నుంచి అందంగానే వచ్చింది అది? అవసరం రా నోటి. సర్లే, ఇంకా లోపల పోదాం పద. వెళ్ళు వెళ్ళు, ఇంకేం చూస్తున్నావు పద. ముగ్గులో దింపింది అమ్మా. ఏవే చెప్పండి, ఎలక్షన్ వస్తున్నాయి కదా, అందరి ఇళ్ళకి ఓట్లు అడుగుదాం పద. సరే అండి, తొండ గుర్తుకే, తొండ గుర్తుకే, తొండనా? తొండ గుర్తుకే. సార్ ఈసారి ఓటేయాలి సార్ మాకే. అంకర్ గారు మీరు కూడా మాకే ఓటారు. తొండ గుర్తుకే మన ఓటు, తొండ గుర్తుకే మన ఓటు. అమ్మా ఉన్నదా లోపల? తొండ గుర్తుకే మన ఓటు, తొండ గుర్తుకే మన ఓటు. తొండ గుర్తుకంటే డైరెక్ట్ తొండనే తెచ్చావు కదా. ఆవిడ సర్పంచ్ గా పోటీ చేస్తుందండి. చెయ్యండి. కాదు, ఈసారి ఓటు నాకే వేయండి అని. నాకైతే పేపర్ తడిచిపోయిద్దేమో. కాదండి, మీరు ఊరుకోండి. నమస్కారం నమస్కారం అండి. సార్ మీ ఓటు నాకే వేయండి. వేస్తాం గానీ మేము వేసి మిమ్మల్ని గెలిపిస్తే మాకేంటంట? మీ పక్కింటి వాళ్ళకి పథకాలా కూడా చేస్తాం మేడం. ఓకే, మా ఓటు మీకేనండి. ఓకే మేడం. సరే, మేము గెలవాలంటే ఏం చేయాలి మేడం? దబిడి దిబిడి కామెడీ షోలో యాంకర్ శివాని గారు ఉంటారు, ఆమె చేతగాని ప్రమోట్ చేపించారనుకోండి, గెలుస్తామా? లేదు, ఖచ్చితంగా ఓడిపోతారు. మరి ఎలా? కొంచెం ముందుకు పోతే జీవన్ గారు ఉంటారు, ఆయన చేతగాని ప్రమోట్ చేపించారనుకో, అప్పుడు గాని ఓడిపోమా? లేదు, ఆయన వేస్తేనే గెలుస్తారు. బాగా ప్రమోట్ చేస్తాడు. రైజింగ్ హ్యాండ్ అయింది మేడం. ఓకే మేడం, ఈసారి మాకే ఓటేయండి. ఓకేనా? తొండ గుర్తుకే మన ఓటు, తొండ గుర్తుకే మన ఓటు. అమ్మా లోపల ఉన్నారా అమ్మా? సబ్బులు మాకు ఏం అవసరం లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సబ్బులా? అమ్మా మేము సబ్బులు అమ్ముకున్నాము కాదు. మరి ఎవరు? మా ఆవిడ సర్పంచ్ గా పోటీ చేస్తుందండి. అయితే నాకెందుకు చెప్పుకోవడం, ప్రతిదీ నాకు చెప్పు చేయాలా? అలా కాదండి, ఈసారి ఎలక్షన్ లో మావిడికి ఓటేనండి. అయితే మాకేంటి, మీ పక్కింటి వాళ్ళకి పథకాలు కూడా చేస్తాం. ఇదేదో బాగుంది. మాకు కూడా అదే చెప్పావు కదా. చెప్పాడు కదా, నాకు అదే చెప్పాడన్నా. ఇలా మన ఇద్దరం గొడవ పెట్టుకోవడం కాదు, మన ఇద్దరం కలిసి ఏం కావాలో అడుగుదాం. ఓకే, రే గుండుగా ఇట్లారా. చెప్పండి. నువ్వు గెలిస్తే ఏం చేస్తావురా? మేము గెలిస్తే క్రికెట్ గ్రౌండ్ కట్టిస్తాం. ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇంకోటి ఎందుకు? మాకు కోరిక ఉంది, తీస్తావా? చెప్పండి.
నాకైతే యాంకర్ కావాలి, ఇస్తావా మరి? నీకు యాంకర్ కావాల్సి వచ్చిందా? జీరో ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదండి. సరే ఈ గొడవలన్నీ వద్దు గాని మాకు ఒక కోరికను తీరుస్తారా? చెప్పండి మేడం. మా 2 కుటుంబాలకి 1 సంవత్సరానికి పాటుగా గ్యాస్ బండలు కావాలి. గ్యాస్ బండలే 5 సంవత్సరం పాటు. అమ్మో మాకు ఈ సర్పంచ్ బతుకత్తయ్యా, తీసేయరా. పదండి. గ్యాస్ దెబ్బకి సర్పంచ్ కూడా ఎగిరిపోయారు. ఇదేం గ్యాస్ గోలరా నాయన. పదండి. చాలా బాగా స్కిట్ చేశారు విడాకుల విజయ్ అండ్ టీమ్. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నాకు బాగుంది, బాగా నచ్చింది. ఏమే తొండ గుర్తు నిజంగా తొండలాగానే అంటుంది. బాగుందా బా, అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి, సూపర్ చేశారు. విడాకుల విజయ్ అన్న ఫుల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్న మాత్రం మరి. ఓకే, ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా బాగా చేయాలి. సో ఇంకా పనిచేసి రాసుకోండి, ఇంకా ఆ డ్రామా పార్ట్ ఇంకా బాగా చేసుకోండి. సో బాగుంది స్కిట్, చాలా బాగుంది, బాగా చేశారు. బాగుంది విజయ్, బాగుంది, సూపర్. సో కంగ్రాచులేషన్స్ విడాకుల విజయ్. థ్యాంక్ యూ. ఆల్ ద టీమ్ లీడర్స్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే. చూశారుగా అఖండ గారు మా వాళ్ళు చేసిన కళాఖండలు, ఎలా ఉందో చెప్పండి. అమ్మా అది కండలు ఉండలు గుండలు కాదమ్మా, కళాఖండాలు. కళాఖండాలు ఖండఖండాలుగా వాళ్ళు కాదు, నువ్వు నరికినావు కళాఖండాలుగా. సో వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అఖండ గారు. ఏ రోజు కిట్లు బాగా చేశారు, అద్భుతంగా నవ్వాం, మేము సంతోషపడ్డాం. నువ్వు సంతోషపడ్డావా? చాలా బాగా సంతోషపడ్డావు, బాగుంది. ఇందులో బాగా చేసిన టీము మ్యాగ్నెట్ మధు అండ్ విడాకుల విజయ్ బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ మ్యాగ్నెట్ మధు అండ్ విడాకుల విజయ్. మీ టీమ్ మెంబర్స్కి పిలిచేద్దాం. మీరు క్రాంతి, మహబూబ్, మీరు కూడా బాగా చేసి స్కిట్లు కొట్టాలని ఈ అఖండ ఆశీర్వదిస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ మ్యాగ్నెట్ మధు అండ్ విడాకుల విజయ్. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ వస్తాం, మళ్ళీ ఖచ్చితంగా నవ్విస్తాం. అప్పటి వరకు ఏం చేయాలి చెప్పవా? అప్పటి వరకు సినిమా ఛాన్స్ దబిడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి.